హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు కనుక ఐటీ రిక్రూటర్ కావాలి అంటే నేను చెప్పిన స్కిల్స్ ఫాలో అయిపోండి. ఇవాళ బేసిక్ థింగ్ మీరేం నేర్చుకోవాలి అనుకుంటున్నారు? జావా. జావా అంటే ఏంటండి? ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాకి కీవర్డ్స్ ఏంటి, కీ స్కిల్స్ ఏం చూడాలి? మెయిన్గా మనం జావాకి జావా, స్ప్రింగ్ బూట్, microservices and Hibernate, OOPS concept. It's enough for Java. So ఇలా ఇచ్చాక మనం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి? 3, మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ 4. సో మనకి ఏ లొకేషన్, కరెంట్ లొకేషన్ ఎనీవేర్ ఇండియా అయినా ఓకేనా, ఎనీ ఇంటర్నేషనల్ లొకేషన్స్ అయినా ఓకేనా? సో మనకు వెస్ట్ ఇండియా కావాలంటే వెస్ట్ ఇండియా వస్తుంది, ఈస్ట్ ఇండియా కావాలంటే ఈస్ట్ ఇండియా. సో బేసిక్గా మనం మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా అది. సో మన మెట్రోపాలిటన్ సిటీస్లో బేసిక్గా మనం ఏ సిటీస్ ఉంటాయి? హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై ఇలా ఉంటాయి కదండి. సో ఇప్పుడు మనము ఏ లొకేషన్కి చూస్తున్నాం? హైదరాబాద్. అక్కడ హెచ్ అని క్లిక్ చేయగానే మనకి హైదరాబాద్ లొకేషన్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు మనము ఇంక్లూడ్ క్యాండిడేట్స్ హూ ప్రిఫర్ రీలొకేషన్ టు అబోవ్ లొకేషన్స్ అలా కనుక చూసుకున్నట్టయితే మనము వేరే లొకేషన్స్ నుంచి హైదరాబాద్కి రీలొకేషన్ అయ్యే క్యాండిడేట్స్ని కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా ఎక్స్క్లూడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ మెన్షన్ ఎనీవేర్ ఇన్ ఇన్. సో కొంతమంది క్యాండిడేట్స్ ఎలా మెన్షన్ చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వర్క్కి ఓకే అన్నట్టు మెన్షన్ చేస్తారు. సో అలాంటి వాళ్ళనైనా మనం వెతికి పట్టుకురావచ్చు మన హైదరాబాద్ లొకేషన్కి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అయితే. సో మనం ఇప్పుడు శాలరీ, ఇప్పుడు ఎంత శాలరీ ఉండాలి వాళ్ళకి, ఎంత మ్యాక్స్ శాలరీ. ఇప్పుడు మనకు కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ మినిమం టు మ్యాక్సిమం మనం పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మనకి 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి 9 lakhs ఇచ్చినారు. సో 9 అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి? మినిమం శాలరీలో 7 పెట్టుకోవాలి, మ్యాక్స్ శాలరీలో 9 పెట్టుకోవాలి. ఇది ఓకేనా ఈ పార్ట్? ఆ తర్వాత మనము ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, దీంట్లో ఏమేమి ఉంటాయి మనకి? ఇండియన్ ఎంఎన్సీయా, లేకపోతే ఫారెన్ ఎంఎన్సీయా, కార్పొరేటా? దీంట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవద్దు. బేసిక్గా మనం ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అంటే నోటీస్ పీరియడ్లో మనకి ఇమీడియట్ కావాలి అంటే హూ ఆర్ లైక్ 0 to 15 days ఆర్ హూ ఆర్ కరెంట్లీ సర్వింగ్ విత్ నోటీస్ పీరియడ్, అలా అయినా చేసుకోవచ్చు. ఇంకా అలా కాకపోతే ఇప్పుడు మనకి కొంతమంది కంపెనీస్ ఏమని అడుగుతారు అంటే లైక్ వాళ్ళకి 2 months ఉన్న క్యాండిడేట్స్ కావాలి అంటారు, 3 months అయిన క్యాండిడేట్స్ అంటారు. ఒకవేళ నీచ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకో వాళ్ళు నోటీస్ పీరియడ్ ఎంతైనా ఓకే అండి అన్నట్టు అంటారు. ఇప్పుడు లైక్ ఏంటి అంటే ఈజీ డిమాండ్స్ అనుకో, దానికి కరెంట్లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ కానీ మనం ఇమీడియట్ జాయినర్స్ 0 to 15 days పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం బేసిక్గా యూజీ, పీజీ, ఇప్పుడు స్పెసిఫిక్గా సమ్ కంపెనీస్కి వాళ్ళు ఒకటే క్వాలిఫికేషన్ కావాలి అని అడుగుతారు. లైక్ ఇప్పుడు కొంతమంది ఏమో బీటెక్ అని అడుగుతారు, కొంతమంది ఎంసీఏ, ఎంఎస్సి అలా అయినా ఓకే అంటారు. ఆ డైవర్సిటీ మెయిన్ మనకి ఇదండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎట్లా చేస్తున్నాయి అంటే డైవర్సిటీ అంటే వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్సే కావాలి అని అడుగుతున్నారు. సో మనం అది కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కావాలి అంటే డైవర్సిటీ అండ్ అడిషనల్లో మనం వెళ్ళి ఫీమేల్ క్యాండిడేట్స్ అని క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మనం యాక్టివ్ ఇన్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, 0 to 30 days. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుంది. మనకి పర్ఫెక్ట్ మీన్స్ లైక్ ఈ 30 డేస్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అవి మాత్రమే మనకు వస్తాయి. సో ఇప్పుడు మనము అక్కడ ఏం సెట్ చేసుకున్నాం, సో మనము ఇప్పుడు జావా మినిమం శాలరీ మ్యాక్సిమం శాలరీ సెలెక్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు అంతలోపే వచ్చేసాయి చూసారా. ఇప్పుడు జావా క్యాండిడేట్స్, సో మనకి మెయిన్గా జావా డెవలపర్కి ఏమేమి ఉండాలి చెప్పాను కదా, జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, హైబర్నేట్, ఊప్స్ కాన్సెప్ట్ అండ్ హైబర్నేట్. ఓకేనా, ఇవ్వండి మనకి మెయిన్ స్కిల్స్లో. మనకి ఎంఎన్సి కంపెనీస్ కావాలి అంటే ఎంఎన్సి అని కూడా పెట్టుకోవచ్చు సెర్చ్ బటన్లో. అవి కూడా మీకు తర్వాత క్లాస్లో చెప్తాను, డెప్త్గా వెళ్ళినప్పుడు చెప్తాను. సో ఎక్స్క్లూడెడ్ కీవర్డ్స్ అంటే మెయిన్ కీవర్డ్స్లో పెట్టుకోవాలి మనం. అండ్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనుకోండి స్టార్ మార్క్లో పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ ఓకే, మిగతా డీటెయిల్స్ ఇంకో క్లాస్లో మాట్లాడుకుందాం. తర్వాత మీకు ఐటీలో ఇంకొక టెక్నాలజీ గురించి చెప్తాను, దాని కీ స్కిల్స్ కూడా చెప్తాను. బాయ్ అండి.